టీవీ అసోసియేటెడ్ ఎడిటర్ హసీనాతో మాట్లాడదాం. హసీనా, కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి వైఎస్ జగన్ బయలుదేరుతారని చెప్తున్నారు. ఎంతసేపట్లో బయలుదేరొచ్చు? అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? ఎంతమంది శ్రేణులు చేరుకున్నారు? షెడ్యూల్ ప్రకారం 10:30కే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో తన నివాసం నుంచి బయలుదేరాలి. అయితే కాస్త లేట్ అయిందని చెప్పొచ్చు. ఇక్కడ ఆల్రెడీ కాన్వాయ్కి రెడీగా ఉన్నాయి వాహనాలంతా. ఆల్రెడీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, శ్రేణులు, ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏ క్షణమైనా ఆయన అక్కడ నుంచి బయలుదేరే అవకాశం ఉంది. ఆల్రెడీ పోలీస్ వాహనాలు మనం చూసుకుంటే భారీ భద్రత ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి వరకు మనం చూసుకుంటే కనకదుర్గమ్మ వారధి మీదుగా టెంపుల్ దగ్గర నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళాలని రూట్ మ్యాప్ ఉన్నప్పటికీ పోలీసులు ఆ రూట్ మ్యాప్ని అనుమతించలేదు. ఇప్పుడు ఖాజా టోల్ ప్లాజా నుంచి కొత్తగా వేసిన బైపాస్ రోడ్ నుంచి ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఇబ్రహీంపట్నంకి రూట్ మ్యాప్ అనేది ఇచ్చారు. ఆ రూట్ మ్యాప్నే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి, పోలీసులకి సహకరించడానికి సిద్ధమయ్యారు. సో అదే రూట్ మ్యాప్ ద్వారా వెళ్తున్నారు. మరి కాసేపట్లో బయలుదేరే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ చూసాడు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఇక్కడికి రావడం జరిగింది. మొన్న గుంటూరుకి ఏ విధంగా అయితే కాన్వాయ్ వెళ్ళిందో అదే విధంగా ఈరోజు కూడా దృశ్యాలు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. అయితే గుంటూరుకి మొన్న 10:30కి స్టార్ట్ అయిన తర్వాత 4 గంటలకి రీచ్ అయ్యారు. అయితే ఈరోజు మనం చూసుకుంటే ఇబ్రహీంపట్నం ఇక్కడే కాబట్టి 2 గంటలు అంటే మధ్యాహ్నం 2 గంటలకంతా రీచ్ అవుతారు అని చెప్పి మనకున్న షెడ్యూల్. 2 గంటలకి అక్కడ రీచ్ అయిన తర్వాత ఇంటిని చూసి పరిశీలించి జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని, జోగి రమేష్ని పరామర్శించిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడతారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు రోజా కూడా అక్కడ చేరుకున్నారు. అయితే ఇక్కడ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ లీడర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మల్లాది విష్ణు, అలాగే ఈరోజు కాన్వాయ్లో ఆల్రెడీ స్టార్ట్ అయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. స్టార్ట్ అయ్యారు. సో ఈ ర్యాలీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఖాజా టోల్ ప్లాజా దగ్గర నుంచి అక్కడ బైపాస్ మీదుగా ఫ్లైఓవర్, కొత్తగా వేసిన ఫ్లైఓవర్ మీదుగా స్టార్ట్ అయ్యి వెళ్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల మీద దాడి మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడి జరగడం అనే దాన్ని పూర్తిగా పార్టీ ఖండిస్తుంది. దీన్ని ఢిల్లీకి కూడా తీసుకెళ్ళి చెప్తామంటున్నారు. ఇప్పటికే పోలీస్ కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కేసులు కూడా వేశారు. మరోవైపు బెయిల్ పిటిషన్లు కూడా వేయడం జరిగింది, క్వాజ్ పిటిషన్లు కూడా వేయడం జరిగింది. ఓవైపు న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తూనే మరోవైపు పరామర్శలు, అంటే పార్టీ క్యాడర్లో వాళ్ళకి బలం నింపడానికి, అంటే నేనున్నాను అని చెప్పి భరోసా చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమైనట్టు మనకు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఈరోజు ఈ కాన్వాయ్ అనేది ఇప్పుడు ప్రారంభమైంది. మరి కాసేపట్లో మెయిన్ రోడ్డు, అదే తాడేపల్లి నుంచి మెయిన్ హైవేకి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఖాజా టోల్ ప్లాజాకి రీచ్ అయ్యి అక్కడి నుంచి బైపాస్ మీదుగా బయలుదేరి ఇబ్రహీంపట్నంకి చేరుకుంటారు. ఇది ప్రజెంట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. తాడేపల్లి నుంచి మనం లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. టీవీ9 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా వైఎస్ జగన్ ఇప్పుడే నివాసం నుంచి బయలుదేరి వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కాన్వాయ్ స్టార్ట్ అయింది. పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. జస్ట్ ఇప్పుడే జగన్ కాన్వాయ్ కార్యకర్తల మధ్యలో నుంచి బయలుదేరుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. 10:30 అనుకున్నారు, కానీ షెడ్యూల్ కన్నా కాస్త ఆలస్యంగానే జగన్ కాన్వాయ్ స్టార్ట్ అవుతుంది. పోలీసులు చెప్పిన మార్గంలోనే వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నం వెళ్తారు అని తెలుస్తోంది. జోగి రమేష్ కుటుంబ సభ్యులను, జోగి రమేష్ను పరామర్శించడానికి వెళ్తున్నారు. జస్ట్ ఇప్పుడే కాన్వాయ్ స్టార్ట్ అయిన దృశ్యాలు మనం చూడొచ్చు. వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. అభిమానుల మధ్యలో నుంచి జగన్ కాన్వాయ్ వెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇవాళ ఉదయం 10:30 బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇబ్రహీంపట్నంలోని జోగి నివాసానికి చేరుకుంటారు అని అనుకున్నారు, కానీ కాస్త ఆలస్యమైంది. అరగంట ఆలస్యంగా జగన్ టూర్ స్టార్ట్ అవుతోంది. జస్ట్ ఇప్పుడే తాడేపల్లి నుంచి కాన్వాయ్ స్టార్ట్ అయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. ఎస్కాట్ వాహనం ముందు మనకు కనిపిస్తోంది, దాని వెనకాల జగన్ వాహనం కనిపిస్తోంది. భారీగా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వైసీపీ జెండాలు కనిపిస్తున్నాయి. వాళ్ళ మధ్యలో నుంచి జగన్ వెళ్తున్నారు. ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాము. తాడేపల్లి నివాసం నుంచి ఇబ్రహీం బయలుదేరి వెళ్తున్నారు వైఎస్ జగన్. పోలీసులు సూచించిన మార్గంలోనే జోగి రమేష్ ఇంటికి వెళ్తున్నారు జగన్. తాడేపల్లి నివాసం నుంచి మంగళగిరి బైపాస్, వెస్ట్ బైపాస్, నల్లకుంట, గుంటుపల్లి మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్తారు. జోగి రమేష్ ఇంటికి ఆల్రెడీ భారీగా వైసీపీ నేతలు, శ్రేణులు చేరుకున్నారు. రోజాతో పాటు పలువురు మహిళా నేతలు కూడా జోగి రమేష్ నివాసానికి ఉదయాన్నే వచ్చి పరామర్శించారు.
జోగి రమేష్ ఇంటి పరిసరాల్లో భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ కూడా వైసీపీ కార్యకర్తలు భారీగా గుమిగూడారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి వైఎస్ జగన్ వెళ్తున్న దృశ్యాలు మనం లైవ్ లో చూస్తున్నాము. ధ్వంసమైన జోగి రమేష్ ఇంటిని ఆయన పరిశీలించబోతున్నారు. జోగి రమేష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి ఆ తర్వాత మీడియాతో మాట్లాడతారు వైఎస్ జగన్. లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. తాడేపల్లి నుంచి వైఎస్ జగన్ కాన్వాయ్ స్టార్ట్ అయింది, రోడ్డు మీదకి వచ్చేసింది. కాన్వాయ్ తో పాటుగా చాలా మంది అక్కడ 2 వీలర్స్ పైన కూడా జగన్ వెంట వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. జగన్ తో అభివాదం చేస్తున్నారు. అక్కడ చాలా మంది వైసీపీ జెండాలు కనిపిస్తున్నాయి. పోలీసులు సూచించిన మార్గంలోనే వెళ్తాను అని చెప్పారు జగన్. అదే మార్గంలో వెళ్ళడానికి కూడా రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది. తాడేపల్లి నుంచి ఇబ్రహీం బయలుదేరి వెళ్లారు జగన్. ఆ లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం.